హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మొగలాయ్ ఎగ్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 3 ఉల్లిపాయలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం, దీంట్లోనే కొన్ని జీడిపప్పులు, కొత్తిమీర వేసేసి నేను మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. అదే స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని దాంట్లో మనకి తగినంత ఆయిల్ తీసుకుని ఉప్పు, కారం, పసుపు ఇవి వేసేసి నేను ముందుగా గుడ్లు అనేది ఉడికించి పెట్టుకున్నాను. గుడ్లన్నీ కూడా చక్కగా దీంట్లో వేయించి పక్కన పెట్టుకుంటాను. చూడండి, చక్కగా ఇప్పుడు కర్రీ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి. చాలా బాగుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంది. ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అదే కళాయిలో నేను మసాలా దినుసులు వేసుకున్నాను. మసాలా దినుసులు కొంచెం వేయించుకుని దోరగా అయితే వేయించుకుని దీంట్లో నేను ముందుగానే మిక్సీ పట్టేసిన గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీ మొత్తం కూడా వేసేసి ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో మనకి తగినంత సాల్ట్, అలాగే గరం మసాలా పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ అంతా కూడా వేసేసి కొంచెంసేపు ఆ మసాలా అంతా కూడా గ్రేవీకి పట్టే వరకు ఉడికించుకుని మళ్ళా నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు తీసుకుని అది కూడా మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికిన తర్వాత మనకి తగినంత వాటర్ తీసుకుని వాటర్ కొంచెం ఆ గ్రేవీ అంతా కూడా ఉడికిన తర్వాత ముందుగా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసి చక్కగా మనం దాని మీద మూత పెట్టేస్తే మనకి ఎగ్ మొగలాయ్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే మరికొన్ని వీడియోలు మీకు అప్డేట్ వస్తాయి. ఇలా ఫైనల్గా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవటమేను. చూడండి, ఇంతేనండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.